ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో బిగ్ మెగా పొలిటికల్ స్కెచ్ రూపుదిద్దుకుంటుందా? ప్రత్యక్ష రాజకీయాలకు క్రమంగా దూరమై కేవలం వెండితెరకే పరిమితమైన మెగాస్టార్ చిరంజీవికి కూటమి ప్రభుత్వం ఒక సంచలనాత్మక బిగ్ ఆఫర్ ఇచ్చిందా? తమ్ముడు పవన్ కళ్యాణ్తో ముందస్తుగా చర్చించిన తర్వాతే సీఎం చంద్రబాబు ఈ నిర్ణయానికి వచ్చారా? క్యాబినెట్ ర్యాంక్ హోదాతో మెగాస్టార్కు అప్పగించబోతున్న ఆ కీలక బాధ్యత ఏంటి? అమరావతి వర్గాల్లో పొలిటికల్ కారిడార్లో హాట్ టాపిక్గా మారిన ఆ మెగా సీక్రెట్ ప్లాన్ ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో చూసేద్దాం. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయం వెనుక మెగా కాంపౌండ్ మద్దతు ఎంత ఉందో అందరికీ తెలిసిందే. తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యక్షంగా ప్రచారం చేయకపోయినా సోషల్ మీడియా ద్వారా మెగాస్టార్ ఇచ్చిన మెసేజ్లు ఎన్నికల సరళిపై తీవ్ర ప్రభావం చూపించాయి అనేది విశ్లేషకుల మాట. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత జరిగిన ప్రమాణ స్వీకారంలోనూ మోడీ, బాబు, పవన్ సరసన చిరంజీవికి లభించిన ప్రాధాన్యం రాష్ట్ర రాజకీయాల్లో కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే ఇటీవల వరద బాధితుల సాయం నిమిత్తం ₹1 కోటి చెక్ ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు నివాసానికి వచ్చిన చిరంజీవితో బాబు కొన్ని గంటల పాటు ప్రత్యేకంగా చర్చలు జరిపినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ భేటీలోనే ఏపీ ప్రభుత్వానికి రాబోయే ప్రతిష్టాత్మక సంక్షేమ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించాలనే బిగ్ ఆఫర్ను బాబు నేరుగా చిరు ముందుంచారు అనే వార్త ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య ఒక బలమైన వారధిగా నిలిచే పెద్ద బాధ్యతను చిరంజీవికి ఇవ్వాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోందట. మెగాస్టార్ స్థాయికి తగిన విధంగా ఆయనకు క్యాబినెట్ ర్యాంక్ హోదా కల్పిస్తూ కీలకమైన పదవిని ఖరారు చేసేందుకు చంద్రబాబు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్టు సమాచారం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కింగ్ నాగార్జున ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ప్రచారకర్తగా వ్యవహరించారు. అదే శైలిలో ఇప్పుడు కూటమి ప్రభుత్వ సూపర్ 6తో పాటు అనేక సంక్షేమ ఫలాలకు అట్టడుగు వర్గాల్లోకి తీసుకెళ్లేందుకు చిరంజీవి క్రేజ్ సరైన ఛాయిస్ అని కూటమి పెద్దలు భావిస్తున్నారట. కోట్లాది మంది అభిమానులు, అపారమైన ప్రజాదరణ ఉన్న చిరంజీవి నోటి నుంచి మాట వస్తే అది ప్రజల్లోకి వేగంగా వెళ్తుంది అనేది బాబు లెక్కింపుగా కనిపిస్తోంది. కేవలం సంక్షేమ పథకాల ప్రచారమే కాకుండా ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా విశాఖపట్నం కేంద్రంగా సినీ పరిశ్రమను వేగంగా విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. టాలీవుడ్లో వివాద రహితుడిగా, ఆజాత శత్రువుగా ముద్రపడిన చిరంజీవి సేవలను ఆ విషయంలోనూ విస్తృతంగా వాడుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. విశాఖలో స్టూడియోల నిర్మాణం, షూటింగ్ పర్మిషన్ల సరళీకరణ, చిత్ర పరిశ్రమ ఏపీకి రావడానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో చిరంజీవిని కేంద్ర బిందువుగా ఉంచాలని అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ యోచిస్తున్నట్టు ఒక టాక్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రభుత్వ బాధ్యతల్లో మునిగిపోగా సినీ పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య పెద్ద దిక్కుగా చిరంజీవిని నిలబెడితే పరిశ్రమ ఏపీకి రావడం సులభమవుతుంది అని వారి వ్యూహంగా కనిపిస్తోంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా ప్రతిపాదించిన ఈ బిగ్ ఆఫర్ పైన మెగాస్టార్ చిరంజీవి సానుకూలంగానే ఉన్నప్పటికీ తక్షణమే హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన వరుస భారీ చిత్రాల కమిట్మెంట్లలో బిజీగా ఉన్నారు. దీంతో తన పర్సనల్ ప్రాజెక్టులు, షూటింగ్ డేటాను బేరీజు వేసుకోవడానికి కొంత సమయం కావాలని కోరినట్టు తెలుస్తోంది. అయితే గతంలో కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు పూర్తి స్వస్తి పలికిన చిరు ఆ తర్వాత బీజేపీ లేదా వైఎస్ఆర్సీపీ వైపు నుంచి వచ్చిన పలు ప్రతిపాదనలను సున్నితంగా తిరస్కరించారు. కానీ ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న వేళ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకుండా అంబాసిడర్ రూపంలో రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే అవకాశాన్ని చిరు అంగీకరిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి పవన్ కళ్యాణ్కు అండగా ఉంటూనే మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ను రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి అనుసంధానించాలనే చంద్రబాబు వినూత్న ఆలోచన గనక ఫలిస్తే రాబోయే రోజుల్లో ఏపీ పొలిటికల్ అండ్ సినీ స్క్రీన్లపై
అతి పెద్ద టర్నింగ్ పాయింట్ కానుంది. మరి ఈ మెగా ఆఫర్కు చిరంజీవి అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో చూడాలి.